నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని టీడీపీ సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు శాంతియుతంగా వినతి పత్రాలు సమర్పిస్తుంటే, వెంకటగిరిలో మాత్రం సుమారు 500 మందితో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి NH 565 పై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని సిసి నాయుడు ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా సీఎంపై దుర్భాషలాడటమే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కారణమని తెలిపారు. ర్యాలీ సమయంలో నా స్వగ్రామానికి వెళ్తూ రహదారిపై భారీగా గుమికూడి నినాదాలు చేస్తూ సీఎంను దూషించడం విని తట్టుకోలేక వాగ్వాదానికి దిగాల్సి వచ్చిందన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇందులో ఎమ్మెల్యేకు పార్టీకు గాని ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పెట్టిన కేసు నమోదు జరిగిన 5 నెలల క్రితమే 41A నోటీసులు ఇవ్వాల్సి ఉండగా అది ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇప్పుడు నోటీసులు ఇవ్వగానే వైసీపీ నేతలు కక్ష సాధింపు అంటూ డ్రామా చేస్తున్నారన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, చట్టం తన పని తానే చేసుకుంటుంది అని వ్యాఖ్యానించారు. కేసు నుండి తప్పించుకునేందుకు కోర్టు నోటీసులు పంపుతున్నారని, అలాంటి చర్యలకు తాను భయపడనని అన్నారు. నేదురుమల్లి ఆరోపణలు పిల్ల కాకి అరుపులేనని ఎద్దేవా చేస్తూ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను పోలీసులు త్వరగా దాఖలు చేయాలని కోరారు. నిన్ననే ఎట్టికేలకు మన జమిలీ రెడ్డి గారు, ఆయన రామ్కుమార్ రెడ్డి అంటారు కానీ ఆయన జమిలీ రెడ్డి గారు అయిపోయారు ఈ మధ్య కొత్తగా. ఆ జమిలీ రెడ్డి గారికి మన ప్రభుత్వ పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు మీద ఆయన నోటీస్ ఇచ్చారు, తీసుకున్నారు. ఆ నోటీసులో 2 రకాలు ఉన్నాయి. వివరణ మరి చెప్తాను. నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దాని తదుపరి చట్టం తన పని తను చేసుకోబోతుంది. అయితే దాని మీద కూడా ఆయన మీడియా మిత్రులతో కొద్దిగా ఒక అవహేళన భావంతో కూడినటువంటి వ్యాఖ్యలు కొన్ని కూడా చేయడం జరిగింది. మరి ఏదే విషయాలు కూడా తీసుకొచ్చి అందులో అనవసర విషయాలు చూపించడం కూడా జరిగింది. అంతా మీకు తెలుసు. ఆయన ఏమన్నా అంటే ఎందుకు ఇచ్చారు నోటీస్ అనే విషయానికి వస్తే, గత సంవత్సరం కాలం క్రితం అంటే మా ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు పెంచేశారు అని ఒక మా కూటమి ప్రభుత్వం మీద నెట్టే ఉద్దేశంతో వైసీపీ పార్టీ వారి యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆయన నిరసన అందరూ తెలిపారు. పోయి సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఫిర్యాదు వాళ్ళ మెమో ఇచ్చారు, మెమరాండం ఇచ్చారు. మరి ఇక్కడ స్టేట్ వైడ్ ఇచ్చారది. అందరూ ఎక్కడ ఏమీ జరగలేదు. ప్రత్యేకించి వెంకటగిరిలో మాత్రం ఒక 500-600 మంది జనాల్ని, అల్లరి మోకల్ని, పిల్ల సైకిల్ని కొంతమందిని వేసుకుని వచ్చి నేషనల్ హైవే 565 మీద కరెంట్ ఆఫీస్కి వెళుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. నాకు తెలియదు ఆ విషయం. నేను మామూలుగా అదే దారిలో మా విలేజ్ ఉంది కాబట్టి మా ఊరికి వెళ్తా ఉన్నాను. ఇక్కడి నుంచి కార్లో ప్రయాణిస్తే కరెక్ట్ గా అడ్వాడు క్రాష్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అడిగారు. పోలీస్ కానిస్టేబుల్ ఇది పరిస్థితి అన్నాడు. ఇమీడియట్గా సిఈ గారికి ఫోన్ కొట్టాడు. సార్ ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు తెలుసు మామూలుగా మీకు ఆయన తెచ్చుకోవాలా, పర్మిషన్ ఇచ్చారా అని అడిగారు. ఇవ్వలేదన్నప్పుడు నేను ఒక పార్టీ నాయకుడిని పక్కన పెడితే ఒక పౌరుడిగా ప్రజలకు అంతరాయం కల్పిస్తున్నారు, ఎటువంటి ఇది లేదు, పర్మిషన్ లేదు, అనుమతి లేదు, ఇది చట్టవిరుద్ధమైన ఉద్దేశంతో కారుని వేరే దారిలో వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఏ దారి అయితే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి దారి ఇచ్చుకున్నారో అక్కడ కారు అడ్డం పెట్టి ప్రెస్ వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు సోదరులు, వాళ్ళంతా చూశారు. కారు అడ్డం పెట్టి నేను వాళ్ళ మీద ఏదో ఆపి అడగాలని వెళ్ళాను, క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను రామ్కుమార్ రెడ్డిని. నేను దౌర్జన్యం చేయాలను, నేను అధికారం ఉందని హంగామా చూపాను, వెళ్ళలేదు. సామాన్య పౌరుడిగా వెళ్ళా. కాకపోతే నష్ట ఎక్కిన కారు మీద తెలుగుదేశం ఇది ఉంది, సింబల్ ఉంది కాబట్టి తెలుగుదేశం నాయుడు అన్నారు. అయినా నేను నా పుట్టుకతోనే తెలుగుదేశం నాయుడు, ఇబ్బంది లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. అయితే నేనేం వెళ్ళాను, పోలీసులు నన్ను ఆపారు. ఎందుకు వెళ్తావు గొడవ కంటే, నేను ఆయన వచ్చినేస్తానమ్మా వదలండి అన్నాను. అప్పుడు ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. నేను వెళ్తా ఉన్నాను. రామ్కుమార్ రెడ్డి అమ్మిడికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి నన్ను తోసేదానికి ప్రయత్నం చేశారు. దాడి చేసేందుకు కూడా పురమాయించారు. దాని దుర్భాషలు కూడా ఆడారు. నన్నే కాదు,
నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని కూడా ఇంకొక ప్రధాన కారణానికి జస్ట్ బ్యాక్ వెళ్తే, నేను దారిలో వచ్చేటప్పుడు బైపాస్ వస్తుంటే కూటమి నాయకుల మీద, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నరేంద్ర మోడీ మీద విపరీతమైనటువంటి చెప్పలేని తప్పుడు మాటలు కాదు, విపరీతమైన విమర్శలు చేస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి, ఆయనకున్న వాహనంలో లౌడ్ స్పీకర్ పెట్టి ఈ విధంగా చేస్తున్న దానివల్ల నాలో నేను సహించలేకపోయినా, ఒక పార్టీ నాయకుడిగానే కాదు సామాన్య పౌరుడిగా కూడా సహించలేకపోయి కారణం పెట్టి వెళ్ళి ఆయన అడగరు. లేవండి రామకుమార్ రెడ్డి గారు నాకు చిన్న సమాధానం చెప్పాడండి, ఎక్కడైనా మేము మా అధికారం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారా, ఉంటే చూపించండి, చూపించుకోండి అని అడిగించింది. అంతే నేను చేసింది. నా మీద కొంతమంది అక్కడ ఉన్నాడు, అందరూ కాదు 100 మంది ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన వ్యాపారి కోసం నా మీద, నా కారు మీద కూడా దాడి చేయలేదు, పోలీసులు అడ్డుకున్నారు, పక్కకు వచ్చేసారు. దాని మీద మీడియాలో అంత స్టేట్ వైడ్ కవరేజ్ అయింది, స్టేట్ న్యూస్ అయింది. తర్వాత అధిష్టాన వర్గం కానీ మా గౌరవ శాసనసభ్యులు అయితే కేసు పెట్టమని చెప్పి ఆదేశించారు. కేసు పెట్టారు. కేసు పెట్టి ఒక 1 నెల రోజులు వెయిట్ చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ ఏమని చెప్పి అడిగారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈ సందేహం చేశారు రామకుమార్ రెడ్డి గారు, సిసి నాయుడు పెట్టిన కేసు తప్పు, అది దొంగ కేసు అని, ఆ కేసును కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశాడు. క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు ఏం చేసింది, గవర్నమెంట్ కి ఒక లాయర్కి ఒక నోటీసు, వ్యక్తిగతంగా నాకు నా పేరు మీద ఒక నోటీసు ఇచ్చి ఫలానా తేదీలోగా మీరు కౌంటర్ దాఖలు చేయండి అని అన్నారు. నేను లీగల్ ఒపీనియన్, పార్టీ లీగల్ ఒపీనియన్ తీసుకొని పార్టీ తరఫున ఒక హైకోర్టులో ఒక లాయర్ పెట్టుకుని నేను కౌంటర్ దాఖలు చేశాను. ఇది దేవుడి ఉన్న సిసి హైవే మీద ఉన్న రోడ్డు సిబిసి ఫుటేజ్లు, మీ మీడియాలో వచ్చిన కథనాలు, పేపర్ క్లిప్పింగ్స్ అన్ని తీసుకుని కౌంటర్లో ఫైల్ చేసి, ఆయన చేసింది చట్టవిరుద్ధము, ఆయన చట్టానికి లోపడి చెయ్యలేదు కాబట్టి అతని మీద పెట్టాల్సిన పోరాడిన దానివల్ల ఎట్టికేలకు సుమారు 6 నెలల క్రితము గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని, రామకుమార్ రెడ్డిని అండ్ అదర్స్ మిగిలిన 11 మందిని కూడా పిలిచి అరెస్ట్ చూపించి 41A నోటీసులు ఇచ్చి రిమాండ్ అయితే చేయొద్దని ఇచ్చింది. ఇది ఇచ్చి కూడా 5-6 నెలలు అయింది. అప్పుడున్న ఎస్ఐఏలు అయితే మీ వాళ్ళు అయితే దీన్ని తొక్కిపెట్టేసిన దానికి కారణంగా ఇది మరుగున పడిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారు 2 మాటలు చెప్పారు, నేను పర్సనల్ గా 2 మాటలు వెళ్ళాను, దీని మీద స్పందన లేదు. ఏదో అది నేను మన ఇదే కాదు, పార్టీ గొప్ప, పార్టీలో మనం పోయి కలిపెట్టారు, పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా పోలీసు వ్యవహారం నడుస్తుంది, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు సాగు ఈ విధంగా చేయట్లేదు, ఇంతవరకు అరెస్ట్ చూపలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు అని నేను చెప్పిన తర్వాత దాని మీద ఏదో జరగాల్సిన చట్టం దాని పోతుంది కదా, జరిగారు, నువ్వు తీసుకొచ్చి ఇచ్చారు. రాజమర్యాదలు చేసే బ్యాంక్కి నోటీస్ ఇచ్చి కనీసం స్టేషన్కి పిలిచి నోటీస్ ఇవ్వాలి, ఎట్ట కూడా ఇవ్వచ్చు. ఏదో ఆయన ఏదో పెద్దవాడు కదా, మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఉంది, ఇచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా పిలిచి విచారించి నోటీస్ ఇస్తారా, ఇచ్చారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా నేను సిఏ గారికి కూడా చెప్పాను, 2-3 రోజుల లోపల మీరు, ఇప్పటికి 6 నెలలు అయింది, 2-3 రోజుల లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తానని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అయితే దాని మీద నేను ఏమన్నాడు, ఆయన మన జమిలీ రెడ్డి గారు, రామకుమార్ రెడ్డి గారు ఏమన్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఏదింపులు ఎక్కువైపోయి దొంగ కేసులు ఎక్కువ పెట్టారు, మా కార్యకర్తల మీద, నా మీద పెట్టారు అని అన్నాడు. ఇందులో ఏమైనా దొంగ కేసు ఉందా? ఇది ఎవిడెన్స్ ఉంది కాబట్టి గౌరవ హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా నా మీద దొంగ కేసు పెట్టు, ఆయన్ని అరెస్ట్ చేసి 41 నోటీసులు ఇవ్వని కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు దొంగ కేసులు అడగలేదు కూడా కంటెంప్ట్ కోర్టు కూడా అవుతుంది నీ మీద. మాజీ ముఖ్యమంత్రి తనయుడివి, మాజీ మంత్రి తనయుడివి, ఒక ఉన్నత ఫ్యామిలీలో ఉన్నవాడివి, మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఇది వాస్తవంగా జరిగింది. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ తిరుపతి వెంకటేశ్వరం తీసుకొచ్చి పెట్టాడు. ఈ కల్తీ కేసులు పెట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారని వస్తుంది. ఎవడు చేసినప్పుడు పైన వెంకటేశ్వర చూస్తూ ఉంటాడు, కల్తీ ఎవరు చేసినా ఏందో. రేపు అసెంబ్లీలో కూడా లోకేష్ బాబు గారు చెప్పారు, ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు, ఎవరు కల్తీ చేశారు, మీరే కల్తీ, మధ్యలో కల్తీ, దేవుడి ప్రసాదాల్లో కల్తీ, రాజకీయాల్లో కల్తీ తెచ్చితే మీరే. కాబట్టి మీరు కల్తీ గురించి మాట్లాడబడలేదు, దొంగ కేసులు మేము పెట్టాము, అది మా సంస్కృతి కాదు, మీరు పెట్టారు. ఎంత ముద్దాలని 307 ఉత్తాపాబన్యానికి 60 రోజులు బయట పరారై వెళ్ళాము. మేము 307 పెట్టారు. మేము ఏం చేసాము, అది మీరు పెట్టి, నువ్వు పెట్టి పొంగనూరు కూడింది పెద్దరెడ్డి చెప్పిన మాటని నువ్వు కేసు పెట్టావు. సంఘటన జరిగిన
20 రోజులకు నువ్వు కేసు కట్టించావంటే నువ్వు దొంగ కేసు పెట్టాను సహకరించిన వ్యక్తివి ఇప్పుడు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేని అనేదానికి నీకు అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.